life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. నిన్న మనం చదివిన క్వశ్చన్స్ రెండు ఉన్నాయి. రెండిటితో దివ్య జ్ఞానము, వివాహము. అంతకుముందు మీకు గుర్తుంటే ఈ మూడిటి మీదే అతను అంతకుముందు క్వశ్చన్ వేశాడు. పెళ్లి చేసుకోకూడదని, శాకాహారమే తినాలని, మీ విద్యా వీటి మీద వేశాడు క్వశ్చన్స్. కాబట్టి ఫస్ట్ టేకప్ చేసింది వివాహం గురించి. సో వివాహము ఎలా దోహదపడుతుంది, ఎలా లేకపోతే ఒకవేళ సమయం సరిపోకపోతే, స్తోమత సరిపోకపోతే ఎలా అవుతుంది అనేది చెప్పింది, వివరించింది ఆవిడ. ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఇంకోసారి చదువుకొని, నిన్న కూడా మీరు చాలా బాగా విన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు దీని మీద దృష్టి పెట్టి ఉంటారని నేను అనుకుంటాను. ఇంకోసారి పునశ్చరణ చేసుకున్నందువల్ల రెండు క్వశ్చన్స్ చదువుతా. సరి అయిన అవగాహనకి చేరతాము అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఈ పని చేస్తున్నా. నార్మల్గా ఒక క్వశ్చనే చదువుతున్నా, బట్ ఈ రెండు క్వశ్చన్స్ చాలా ప్రధానమైనవి కావడంతో, ప్రతి వారికి పనికొచ్చే విషయాలు కావడంతో ఈ రెండు మళ్ళీ ఇంకోసారి క్విక్గా చదవడానికి ప్రయత్నం చేస్తా. థియాసఫీ అండ్ మ్యారేజ్, దివ్య జ్ఞానము, వివాహము. ఎంక్వైరర్ అడిగే క్వశ్చన్, నౌ టు అనదర్ క్వశ్చన్, మస్ట్ ఎ మ్యాన్ మ్యారీ ఆర్ రిమైన్ ఎ సెలిబేట్? పెళ్లి చేసుకోవచ్చా, బ్రహ్మచర్యం వహించవలన? అది క్వశ్చన్. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ మ్యాన్ యు మీన్. మీరు ఎవరిని మనిషిగా మీ మనసులో అనుకుంటారో వాడి మీద ఆధారపడింది. ఇఫ్ యు రిఫర్ టు వన్ హూ ఇంటెండ్స్ టు లివ్ in the world, one who, even though a good earnest theosophist and an ardent worker for our cause, still has ties and wishes which bind him to the world, who in short does not feel that he has done for every done. It depends on the kind of man you mean. If you refer to one who intends to live in the world, one who, even though a good earnest theosophist and an ardent worker for our cause, still has ties and wishes which bind him to the world, who in short does not feel that he has done forever with what men call life, and that he desires one thing and one thing only, to know the truth and to be able to help others, then for such a one, I say, there is no reason why he should not marry. If he likes to take the risks of that lottery where there are so many more blanks than prizes, surely you cannot believe as so absurd and fanatical as to preach against marriage altogether. On the contrary, except in a few exceptional cases of practical occultism, marriage is the only remedy against immorality. ఇది మొదటి క్వశ్చన్ యొక్క ఆన్సర్. ప్రగాఢమైన విశ్వాసం ఉన్న దివ్యజ్ఞాన ఉండొచ్చు, హృదయపూర్వకంగా పనిచేస్తున్న దివ్యజ్ఞాన సభ్యుడు కావచ్చు, ఒక కారణం కోసం పనిచేస్తున్నవాడు కావచ్చు. అయితే అతను ఈ ప్రాపంచిక సంబంధాలను విడిచిపెట్టి, ప్రాపంచిక సంబంధాలతో ఇంకా నాకు ఆ తెర పడలేదు, అది కొనసాగించాలి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అంటోంది. ఇంకా అందంగా ఏం చెప్పిందంటే, అవినీతివంతమైన జీవితాల నుంచి రక్షించడానికి మ్యారేజ్ ఒక విధానం అని చెప్పింది. కాబట్టి అకల్టిజంలో, ప్రాక్టికల్ అకల్టిజంలో, ఆచరణాత్మక గుప్త విద్య అభ్యాసంలో కొన్నిసార్లు చెప్పబడింది ఎక్సెప్షనల్ కేసెస్ దట్ మ్యారేజెస్ పెళ్లి అవరోధమని, లేకపోతే వివాహం అవరోధమని అని మొదటి క్వశ్చన్లో తెలియజేసింది. అది ఎవరికి వారు చదువుకుంటే బాగా అర్థం అవుతుంది. బట్ నేను టూకీగా మళ్ళీ చెప్పా, కొంతమంది సండే కాబట్టి కొత్తగా చేరారేమో అని నాకు లోపల అనిపిస్తోంది. రైట్. సెకండ్ క్వశ్చన్, బట్ వై కెనాట్ వన్ ఎక్వైర్ దిస్ నాలెడ్జ్ అండ్ పవర్ వెన్ లివింగ్ ఎ మ్యారీడ్ లైఫ్? ఈ గుప్త శాస్త్ర అభ్యాసం అనేది పెళ్లి చేసుకుని మామూలుగా జీవిస్తూ ఎందుకు సాధ్యపడదు అనేది రెండో క్వశ్చన్ అడిగాడు. ఈవిడేం చెప్పిందంటే, హర్ ఆన్సర్, మై డియర్ సార్, I cannot go into
physiological questions with you, but I can give you an obvious and I think a sufficient answer which will explain to you the moral reasons we give for it. Can a man serve two masters? No. Then it is equally impossible for him to divide his attention between the pursuit of occultism and a wife. If he tries to, he will assuredly fail in doing either properly. And let me remind you, practical occultism is far too serious and dangerous a study for a man to take up, unless he is in the most deadly earnest and ready to sacrifice all, himself first of all, to gain his end. But this does not apply to the members of our inner section. Most, if not all of those who join inner section are only beginners. This has to be remembered. Most, if not all of those who join our inner sections are only beginners, preparing themselves in this life to enter in reality upon that path in lives to come. Upon that path ante path of occultism. Right. ఈ ఆన్సర్లో టూకీగా చెప్పేస్తే శరీర శాస్త్రాన్నంతా వివరించడానికి నా దగ్గర టైం లేదని చెప్పింది. అయితే నేను ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందంటే నీకు సరిపోతుంది, నీకు విషయం అర్థం అవడానికి సరిపోతుంది కాబట్టి అదే అందజేస్తున్నాను. ప్రస్ఫుటంగా కూడా ఉంటుంది, ఆబ్వియస్ గా కూడా ఉంటుంది. ప్రస్ఫుటంగా నేను చెప్పే విషయం నీకు అర్థం అవుతుంది, సరిపోతుంది కూడా ఈ ఆన్సర్. ఒక మనిషి ఇద్దరు యజమానుల్ని సాటిస్ఫై చేయగలడా పనిచేస్తూ? అతని కింద వాళ్ళ కింద పనిచేస్తూ సాటిస్ఫై చేయలేడు కదా. అలాగే ఈ రెండింటి మధ్య శ్రద్ధని, వన్ పాయింటెడ్నెస్ ని, అటెన్షన్ ని చెరిసగము చేసి నేను అభ్యసిస్తాను, నాకు అకల్టిజం అనేది నాకు సొంతం అవుతుంది అనుకోవడం సరి అయినది కాదు. అలా ఒకవేళ ఎవరన్నా తయారు చేస్తే, అలా వాళ్ళ మనసును తయారు చేసుకుంటే, రెండింటి మీద దృష్టి పెడదామని తయారు చేసుకుంటే ఏమవుతుందంటే రెండిటికీ న్యాయం చేయలేడు. అటు అకల్టిజము రాదు, ఇటు వైఫ్ హ్యాపీగా ఉండదు అనే విషయం చెప్పింది ఆవిడ. తర్వాత ఈ అకల్టిజం గురించి చాలా ఆషామాషిగా సామాన్యంగా మాట్లాడే వాళ్ళకి ఒక సూచన ఇచ్చింది. ప్రాక్టికల్ అకల్టిజం ఈజ్ ఫార్ టూ సీరియస్ అండ్ డేంజరస్ ఎ స్టడీ ఫర్ అ మ్యాన్ టు టేక్ అప్ unless he is in the most deadly earnest and ready to sacrifice all, himself first of all, to gain his end. ఇది చాలా ముఖ్యమైన విశేషం. దీంట్లో ఈ ఆచరణాత్మక గుప్త విద్య అభ్యాసం అనేది ఉందే, అది చాలా శ్రద్ధతో, వన్ పాయింటెడ్నెస్ తో, అలాగే ఇంకేది చూడకుండా, అనన్యమైన విషయాలు, ఇతర విషయాలని చూడకుండా దాంతోనే మమేకమై చేయాల్సిన విషయం. ఇట్స్ ఎ సీరియస్ స్టడీ అండ్ అట్ ద సేమ్ టైం డేంజరస్ ఎ స్టడీ. ఎందుకు డేంజరస్? సరి అయిన విధానంలో గనక అతను అభ్యసించకపోతే, సరి అయిన విధానాలు పాటించకపోతే, అర్హతలు పొందకుండా గనక అతను అకల్టిజం గుప్త విద్యని ఆశ్రయిస్తే, అలాగే ఈ గుప్త విద్యని ఆశ్రయించడానికి నాకు రికగ్నిషన్ కోసమో, లేకపోతే నాకు ఏదో పేరు రావాలనో, లేకపోతే నేను గుర్తింపబడాలనో చేస్తే, ఇతరుల కోసం సహాయపడేదే ఈ ఆచరణాత్మక ఈ గుప్త శాస్త్రాభ్యాసం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పింది. దానికన్నా ముందర ఏం చేయాలంటే యూ షుడ్ బి డెడ్లీ ఎర్నెస్ట్. ఊరికే శ్రద్ధ కాదు, చాలా తీవ్రమైన ఆకాంక్షతో, తీవ్రమైన శ్రద్ధతో, ఇంకా అటు ఇటు ఎక్కడా చూడడానికి అవకాశం లేని శ్రద్ధతో, తీవ్రంగా ఉన్న శ్రద్ధతో. డెడ్లీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మరణం లాగా. మరణం వచ్చినా పర్వాలేదని దాని మీద దృష్టి పెట్టేంత. అంటే డెడ్లీ అనేది ఇట్స్ అన్ అడ్జెక్టివ్ యూజ్డ్ హియర్ విచ్ మీన్స్ చాలా తీవ్రతతో పనిచేయాలి, అంతే తప్ప మరణాన్ని సూచించడం కాదు. ఎర్నెస్నెస్ లో డెడ్లీ ఎర్నెస్నెస్ అంటే చాలా చాలా పెద్ద తీవ్రమైన శ్రద్ధతో పనిచేయాలి. అండ్ రెడీ టు సాక్రిఫైస్ ఆల్ అని చెప్పింది ముందర. రెడీ టు సాక్రిఫైస్ ఆల్, ఈ ఆల్ కూడా ఇటాలిక్స్ లోనే ఉంది. అన్నిటినీ వదిలేయగలగా స్తోమత ఏర్పరచుకోవాలి, స్తోమత డెవలప్ చేసుకోవాలి అన్నిటినీ అని చెప్పి వెంటనే ఏం చేసి కవర్ చేసిందంటే హిమ్సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తనలో
ఇమిడిపోయి ఉన్నా, ఎప్పటి నుంచో ఇమిడి ఉన్నా, ఈ జన్మలోనే కాదు అంతకుముందు కూడా అంతకుముందు ఏర్పడ్డాయో మనకు తెలియదు. చాలా వాసనలు ఉన్నాయి, చాలా అలవాట్లు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి, నా గురించి నా తలంపులు ఉన్నాయి, నా గురించి నా అభిప్రాయాలు ఉన్నాయి, నా గురించి ఇమేజెస్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఫస్ట్ నేర్చుకునేది అందరికీ పనికి రావడానికి కోసమని ఒక ఉద్దేశంతో నేను నేర్చుకుంటూ ఉంటే అప్పుడు ఇవి మన సొంతం అవుతాయి. లేకపోతే దాన్ని ఎప్పుడైతే అందరి ఎలా ప్రేమతో ఉన్నామో, అందరికీ పనికొచ్చేట్టుగా చేస్తున్నామో ఈ పని, నేర్చుకునే పని, అప్పుడు ఈజీగా వచ్చి కూర్చుంటాయి. నేను పరిగెడితే ఏమవుతుందంటే ఎడారిలో ఎండమావిలాగా, ఎడారిలో నడవడమే కష్టం, ఎండమావి ఎక్కడో కనిపిస్తుంది, దాన్ని పరిగెడుతున్న కొద్దీ అది ఇంకా దూరం పెడుతుంది. కాబట్టి ఇది మనం చేయకూడని పని అని ఆమె సూచిస్తోంది. సరే, ఈ ఆంతరంగిక శాఖలో ఉండేవాళ్ళు ప్రారంభకులు మాత్రమే అనే విషయం చాలా బాగా గుర్తించాలి అనే విషయం చెప్పింది. మోస్ట్ ఇఫ్ నాట్ ఆల్ అని చెప్పింది. చాలా మంది ప్రారంభకులే, ఏదో కొద్ది మంది తప్ప అనేది చెబుతోంది ఆమె. దీనివల్ల ఏమవుతుంది, దీంట్లో చేరినందువల్ల ఆవిడ మొదలుపెట్టిన సంస్థ కాబట్టి ఆవిడ బాగా తెలుసు కాబట్టి ఆవిడ చెబుతోంది. సత్యం ఏమిటో తెలుస్తుంది, జీవితం అంటే ఏమిటో అర్థం అవుతుంది. కాబట్టి దానివల్ల ప్రిపరేషన్ వస్తుంది. ఈ ప్రాక్టికల్ అకల్టిజం వైపు ధైర్యంగా అడుగులు వేయడానికి, లేకపోతే నిశ్చయంతో అడుగులు వేయడానికి, అట్లీస్ట్ వచ్చే జన్మలలో అయినా వచ్చే జన్మలోనే రావచ్చు, వచ్చే జన్మలలో కావచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయము. మ్యారేజ్ అండ్ థియాసఫీ గురించి చదువుకున్న విషయం ఇది. మళ్ళీ కావాల్సిగానే చదివా కాబట్టి ఎటువంటి అపోహలు ఉండకూడదు. ఈ చాప్టర్ ఏమిటంటే అపోహలు తొలగించే చాప్టర్. థియోసాఫికల్ సొసైటీ మీద, దివ్య జ్ఞానం మీద ఉన్న అపోహలను తొలగించే విశేషాలను చెప్పినదే ఈ చాప్టర్. కాబట్టి అది మళ్ళీ చదవడం జరిగింది, మళ్ళీ ఇంకోసారి పంచుకోవడం జరిగింది. నిన్న చెప్పిన విషయాలు కాకుండా కొత్త విషయాలు ఏమైనా చెప్పుకుంటే, మీకు సరిపడవనుకుంటే దాన్ని తప్పించి మీరు ఏది సరి అనుకుంటారో దాన్ని రిసీవ్ చేసుకోండి. రైట్. ఎడ్యుకేషన్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. నెక్స్ట్ ఉపశీర్షిక ఏమిటంటే థియాసఫీ అండ్ ఎడ్యుకేషన్. ఈ ప్రశ్నతో నేను మొదలుపెట్టి ఉండాలి, నేను కావాల్సిగా వెనక్కి వెళ్ళొచ్చా. థియాసఫీ అండ్ ఎడ్యుకేషన్. One of your strongest arguments for the inadequacy of the existing forms of religion in the West has also to some extent the materialistic philosophy which is now so popular, but which you seem to consider as an abomination of desolation, is the large amount of misery and wretchedness which undeniably exists, especially in our great cities. But surely we must recognize how much has been and is being done to remedy this state of things at the spread of education, diffusion of intelligence. It is a statement on education. It's not a question in it. So, but he has made that statement, for which Madam Blavatsky, as a theosophist, she answered, "The future generations will hardly thank you for such a diffusion of intelligence, nor will your present education do much good to the poor, starving masses." భావితరాల్లో ఎవరైతే జనసందోహం ఉంటుందో, లేకపోతే పరంపర ఏదైతే మొదలవుతుందో, భావి పరంపర, ఫ్యూచర్ జనరేషన్స్, వాళ్ళెవరూ ఏ విధానం అవలంబించి మీరు తెలివితేటలను పంచిపెడుతున్నారో అది రిసీవ్ చేసుకొని మీకు కృతజ్ఞత తెలిపే స్థితిలో ఉండరు. Nor will your present education do much good to the poor, starving masses. మీ ప్రజెంట్ విద్యా విధానం ఏదైతే ఉందో, ప్రస్తుత విద్యా విధానం ఏదైతే ఉందో, అది బీదతనముతో, ఆకలితో పస్తులుంటూ ఉండే చాలా మంది ప్రజలు, మాసెస్ అంటే చాలా జనసందోహానికి, వాళ్ళకేమీ మంచి జరపలేదు అని చెప్పింది. ఇక్కడ ఈ క్వశ్చన్ దగ్గర నిన్న మనం ఆగాం, ఈ ఆన్సర్ దగ్గర మనం నిన్న ఆగాం. నెక్స్ట్ క్వశ్చన్ పెడుతున్నాం. Enquirer is asking, but you must give us time. It is only a few years since we began to educate the people. బాగుంది, అయితే కొంత టైం ఇవ్వాలి కదా. కొన్నాళ్ళ కిందే మేము మొదలెట్టాము అందరికీ విద్యా విధానంతో వాళ్ళ తెలివితేటలు పెంచే
కార్యక్రమం అని అతను అంటున్నాడు. But you must give us time. It is only a few years since we began to educate the people. So educate, మనలో ఉన్నదాన్ని తెలపడం, మనలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావడం. Etymologically, educate means that. Edu means to bring out what is already there existing in you. So, but you must give us time. It is only a few years since we began to educate the people. Theosophist is answering. And what, pray, has your Christian religion been doing ever since the 15th century, once you acknowledge that the education of the masses has not been attempted till now? The very work, if ever there could be one, which a Christian, that is a Christ-following church and people, ought to perform. డిస్కర్షగా చెబుతుంది ఆవిడ. ఎందుకంటే సత్యం ఎప్పుడు కొద్దిగా కటువుగానే ఉంటుంది. సత్యాన్ని అరటిపండులో దాచి పెట్టడం, అది గుచ్చుకోకుండా లోపలికి వెళ్ళాలనుకోవడం కొంతమంది చేసే ప్రక్రియ. ఎందుకంటే సత్యం కూడా ఎప్పుడు ఇన్అప్రోప్రియేట్ కాదో అప్పుడు చెప్పకూడదని కూడా సూత్రం మన శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇవిడేముంటుందంటే, అండ్ వాట్, ప్రే అంటే ప్లీజ్ లిజన్ టు మీ, అండ్ ప్రే has your Christian religion been doing ever since the 15th century, once you acknowledge that the education of the masses has not been attempted till now? The very work, if ever there could be one, which a Christian, and Jepina and Pakana, that is a Christian following a church and people ought to perform. దయచేసి వినండి. మీ క్రైస్తవ మతము 15వ శతాబ్దం, 15th శతాబ్దం నుంచి ప్రాచుర్యంలో ఉంది కదా, అది కూడా విద్యా విధానాన్ని ఎక్నాలెడ్జ్ చేసింది, గుర్తించింది, ఇదే విధానంతో ముందుకు వెళ్ళాలి అని. కాబట్టి క్రిస్టియన్ రిలీజన్లో ఈ అవగాహన ఆల్రెడీ వచ్చేసింది, విద్యా విధానంతో విద్యా విధానంతోనే ముందుకు వెళ్ళగలము అని. ఈ సెంచరీ 15th సెంచరీ నుంచి ఇది జరుగుతోంది. ఎవరికి ఎడ్యుకేట్ చేయాలని? మాసెస్కి ఎడ్యుకేషన్ చేయాలి, జనసందోహానికి అంతటికీ ఈ విద్యను అందించాలని. హ్యాస్ నాట్ బీన్ అటెంప్టెడ్ టిల్ నౌ, ఇప్పటిదాకా మీరు దాన్ని సరిగ్గా బోధన జరగలేదు. మాసెస్కి దే have not attempted, the Christian religion has not attempted till now. ఇప్పటిదాకా మీరు ఏది చెప్తే అవతల వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందో చెప్పలేదు అనే విషయం చెబుతాం. మీరు గుర్తిస్తే సరిపోదు, ఏ విధానంతో అవతల వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందో అలాంటి విద్యా విధానాన్ని అందించి ఉండవలసింది. ఇప్పటిదాకా జరగలేదు ఆ పని. ద వెరీ వర్క్, ఏ పని అయితే అతి ముఖ్యమో, ద వెరీ వర్క్, ఇఫ్ ఎవర్ దేర్ కుడ్ బి వన్, అసలు ప్రపంచంలో ఇంకేదైనా విధానం ఉంది అంటే, ద వెరీ వర్క్, ఇఫ్ ఎవర్ దేర్ కుడ్ బి వన్, విచ్ ఎ క్రిస్టియన్, దట్ ఈస్ ఎ క్రైస్ట్ ఫాలోయింగ్ చర్చ్ అండ్ పీపుల్ ought to perform. సో ఇంకేమన్నా పని ఉంది అంటే, ఇంకేమన్నా బృహత్కార్యం ఏదైనా ఉంది అంటే, ప్రపంచంలో ఇంకేమన్నా మంచి పని చేయాలి అంటే ఇదే చేయాలి ఒక క్రైస్తవ మతస్థులుగా అని చెప్పి, క్రైస్ట్ను ఫాలో చేసేవారిగా, క్రైస్ట్ ఫాలో చేసే చర్చెస్ చెప్పినట్టుగా. చర్చ్ అంటే కాంగ్రిగేషన్ ఇదివరకు అనుకున్నాం, మనుషులందరూ కలిసే చోట, అది చర్చ్ అని చెప్పారు. క్రైస్ట్ ఫాలోయింగ్ చర్చ్, క్రైస్ట్ యొక్క సరిగ్గా అర్థం చేసుకుని దాని సారాన్ని గ్రహించిన కాంగ్రిగేషన్ అంటే చర్చిలో ఈ పని జరగాలి. అండ్ పీపుల్ ఆట్ టు పర్ఫామ్, మనుషులు మాట్లాడడం కాదు, చేతలలో దాన్ని కన్వర్ట్ చేయాలి. చెప్పడం ఉంది, విద్య అనేది చెప్పాలి, విద్య అందరికీ అందించాలి, ఇదే అనే ఏదో విధానంలో మాట్లాడడం కాదు. అండ్ పీపుల్ ఆట్ టు పర్ఫామ్, డెఫినెట్గా పనిచేయాల్సిన విషయం. ఆట్ టు పర్ఫామ్ అంటే వేరే విధానం లేదు, తెలియజెప్పాల్సిందే, ఒకటి మాట్లాడితే సరిపోదు. దే ఆట్ టు పర్ఫామ్, యాక్షన్స్ చేయవలే అని చెబుతోంది. అండ్ వాట్ ప్రే హ్యాస్ యువర్ క్రిస్టియన్ రిలీజన్ బీన్ డూయింగ్ ఎవర్ సిన్స్ ద 15th century, 15వ శతాబ్దం నుంచి మీ క్రైస్తవ మతం ఏం చేస్తోంది? Once you acknowledge that education of the masses has not been attempted till now. So
మీరే అంటున్నారు సరైన విద్యా విధానం ఇప్పటిదాకా ప్రాచుర్యంలోకి రాలేదు అని. అది తెలిసిన తర్వాత కూడా ఏం చేశారు? ద వెరీ వర్క్, ఇఫ్ ఎవర్ దేర్ కుడ్ బి వన్ విచ్ ఎ క్రిస్టియన్, దట్ ఈస్ ఎ క్రైస్ట్ ఫాలోయింగ్ చర్చ్ అండ్ పీపుల్ ఆట్ టు పర్ఫార్మ్. సో ఒక ఏదైతే బృహత్ కార్యం ఉందో, ఏ కార్యమైతే అది తప్ప ఇంకోటి ప్రాధాన్యత లేని, ప్రాధాన్యత సంతరించుకున్నది ఉందో, విద్యా విధానము విద్యా ఇతరులకి చెప్పడమే అత్యంత ప్రాముఖ్యమైనది అని చెప్పడం. విచ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవ మతస్థుడుగా, అంటే క్రైస్తును ఫాలో చేసే చర్చిల విధానంగా, కాంగ్రిగేషన్ విధానంగా, అంటే అందరూ ఎంతమంది అయితే చేరతారో చర్చిలో వాళ్ళందరూ దీన్ని వాళ్ళ వర్క్గా స్వీకరించాలని చెప్తోంది. అండ్ పీపుల్ ఆట్ టు పర్ఫార్మ్. పీపుల్ ఆట్ టు పర్ఫార్మ్ అంటే పని చేయడమే ముఖ్యంగా, కార్యమే ముఖ్యంగా, మాట్లాడడం ముఖ్యం కాదు అనే విషయం చెప్పింది. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. క్రిస్టియన్ మతానికే ఎందుకు అడ్రస్ చేస్తోంది అని. ఎందుకంటే ఇది పాశ్చాత్యులని ఉద్దేశించి రాసిన పుస్తకం కాబట్టి. అసలు పర్పస్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ, ద ఫస్ట్ ఆబ్జెక్ట్, ద ఓన్లీ ఆబ్జెక్ట్ ఇన్ డ్యూరింగ్ 1875, 17th November, టు ప్రజెంట్ ద ఈస్టర్న్ విజ్డమ్ టు వెస్టర్నర్స్. తూర్పు దేశాలలో ఉండే జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలని, అలాగే ప్రకృతిలోని శక్తులు, మానవులోని శక్తులని పరిచయం చేయాలనేదే ఒకటే ఆబ్జెక్ట్ ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని అది మూడోదిగా అయిపోయింది. ఇప్పుడు మూడో ఆబ్జెక్ట్గా తయారైంది, అలా మార్చబడింది. కాబట్టి క్రిస్టియన్ అడ్రస్ చేస్తోంది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, మనం అంతా సరిగ్గా ఉన్నాం అని అనుకోకర్లా. మన విద్యా విధానం కూడా నిన్న చాలా మంది డిస్కషన్లో చెప్పినట్టు కేవలము అది ఓ ఉద్యోగాన్ని సంపాదించేది. ఉద్యోగం అంటే అసలు మీనింగ్ ప్రయత్నం అని. ఏమిటి ప్రయత్నం? నా బాడీ అండ్ సోల్ షుడ్ రిమైన్ టుగెదర్, లేకపోతే నా మీద ఆధారపడిన వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. ఉద్యోగం అంటే ప్రయత్నం. యాక్చువల్గా ఉద్యోగం అంటే జాబ్ కాదు. తెలుగులో ఉద్యోగం ఈజ్ ఈక్వల్ టు జాబ్ కాదు, ఉద్యోగం అంటే ప్రయత్నం. సో ఆ ప్రయత్నము ఎలా జరగాలి, ఈ విద్య అనేది ఎలా అందించబడాలి అనేది ప్రతి మతము అంటే ప్రతి విధానంలో ఉన్నవాళ్ళు. మతం అంటే ఒక రకమైన ప్రిన్సిపల్స్తో ముందరకు వెళ్ళే ఒక విధానం. అనవసరమైన ప్రాక్టీసెస్, రిచువల్స్ని ప్రధానంగా చేసుకుని పాటించే విధానం కాదు. అవసరమైన, అర్థమైన ఏవైతే ఈ ఆచార విధుల్ని పాటించడం వల్ల నాకు అందరికీ మేలు జరుగుతుందో, నాకు మేలు జరుగుతుందో, అందరికీ మేలు జరుగుతుంది, అలాంటి ఆచార విధాలను పాటిస్తూ మతాన్ని అవలంబించే వాళ్ళు ఎక్కడైనా, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళైనా, ఇండియాలో ఉన్న వాళ్ళైనా, శ్రీలంకలో ఉన్న వాళ్ళైనా, ఎక్కడైనా కూడా దే షుడ్ బి ఏబుల్ టు ఫాలో దిస్. అండ్ పీపుల్ ఆట్ టు పర్ఫార్మ్, నాట్ టాక్. అన్ఫార్చునేట్గా మాట్లాడినప్పుడు మనం జీవించేసిన ఒక ఫీలింగ్ వస్తుంది మనకి. డియర్ బ్రదర్ అని పిలిచినప్పుడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారు అని డియర్ బ్రదర్ అంటున్నానా, నిజంగా నాలో సోదరత్వ భావన పెళ్ళుబుకి ఆ మాట వచ్చిందా? ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ మాట అనకుండా కూడా నా కంఠంలో ప్రేమ ధ్వనించవచ్చు, ప్రేమ కనపడచ్చు. అది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఒక మాటని, ఆ మాట లోపల నుంచి చిత్తశుద్ధితో రాని మాట అయితే అవసరం లేదు. కాబట్టి ఈ విధానంలో, ఈ మత విధానంలో మనం చేయాల్సింది ఏమిటంటే కార్యంలోకి దిగాలి, మాటలు కాదు అని చెప్పడం చాలా సింపుల్గా 4 లైన్స్లో చెప్పింది. బట్ ఇది ఎంతో ఆలోచనాపూర్వకమైన, ఆలోచన ప్రేరేపించే మాటలు విద్యా విధానం గురించి, అసలు జీవిత విధానం గురించి కూడా. నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, వెల్ యూ మే బి రైట్ బట్ నౌ అని డాష్ ఉంది. వెల్ యూ మే బి రైట్ బట్ నౌ ఏమిటి, ఇప్పుడు ఏం చేయాలి మేము అన్నట్టుగా. వెల్ యూ మే బి రైట్, యూ మే బి రైట్, నువ్వు సరే ఏమో, అయితే ఏం చేయాలి మేము అని అడుగుతున్నాడు. దివ్య విజ్ఞానం ఆన్సర్ చేస్తోంది, జస్ట్ లెట్ us కన్సిడర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎ బ్రాడ్ స్టాండ్ పాయింట్. లెట్ us కన్సిడర్, జస్ట్ లెట్ us కన్సిడర్, ఇంకేమి చూడొద్దు. జస్ట్ లెట్ us కన్సిడర్ అంటే ఇంకేమీ దేని మీద దృష్టి పెట్టకుండా దీని మీదే పెడదాం దృష్టి అని. జస్ట్ లెట్ us కన్సిడర్
question of education from a broad standpoint. నారో స్టాండ్ పాయింట్ కాకుండా బ్రాడ్ స్టాండ్ పాయింట్ అంటే విస్తృతంగా మన ఆలోచనల్ని విస్తరించి సరిగ్గా దీని మీదే మనం ఆలోచిద్దాం ఈ ప్రశ్న మీద అంటుంది. జస్ట్ లెట్ us consider this question of education from a broad standpoint, and I will prove to you that you are doing harm, not good, with many of your boasted improvements. And I will prove to you that you are doing harm, not good, with many of your boasted improvements. మీరు చాలా బాగా చేస్తున్నామని మీకు మీరే కితాబులు ఇచ్చుకొని మీరే ప్రైజ్ చేసుకుంటూ మీరే అభినందించుకుంటూ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని నేను నిరూపించగలను. అది కీడు చేస్తోంది కానీ మేలు చేయటం లేదు అని. Just let us consider this question of education from a broad standpoint, and I will prove to you that you are doing harm, not good, with many of your boasted improvements. The schools for the poorer children, though far less useful than they ought to be, are good in contrast with the vile surroundings to which they are doomed by your modern society. The schools for the poorer children, though far less useful than they ought to be, are good in contrast with the vile surroundings to which they are doomed by your modern society. ఏవైతే పాఠశాలలు బీద పిల్లలకి తెరిచారో, బీద పిల్లల కోసం పనిచేస్తున్నాయో, చాలా కొద్దిగా ఉన్నా కూడా ఆర్ గుడ్ ఇన్ కాంట్రాస్ట్. దేంతో పోలిస్తే గుడ్ అంటే వాళ్ళ చుట్టూలో ఉన్న దుర్భర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వైల్ సరౌండింగ్స్, దుర్భర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలోకి తోసింది ఎవరంటే ఈ నవీన సమాజం వాళ్ళని ఆ దుర్భర పరిస్థితుల్లోకి తోసింది. కాబట్టి ద స్కూల్స్ ఫర్ ద పూరర్ చిల్డ్రన్, బీదతనంతో ఉన్న పిల్లలు, వాళ్ళకి ఉండే స్కూల్, వాళ్ళకి నడపబడే స్కూల్, దో ఫార్ లెస్ యూస్ఫుల్ దెన్ దే ఆట్ టు బి, ఆర్ గుడ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ ద వైల్డ్ సరౌండింగ్స్ టు విచ్ దే ఆర్ డూమ్డ్ బై యువర్ మోడర్న్ సొసైటీ. ఈ నవీన సమాజం వాళ్ళని ఈ దుర్భరం నెట్టేసింది. ఎందుకు నెట్టబడింది అంటే ఒక రకంగా చూస్తే కర్మ వల్ల దాంట్లో ఆ పరిస్థితిలో పడ్డారు అనేది ఒకటి ఫర్మ్ ఒపీనియన్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. రెండోది, అలాంటి దుర్భర పరిస్థితుల్ని చూస్తున్నవారు ఎవరైతే గమనిస్తున్నారో వీళ్ళ దగ్గర కనుక కొద్దిగా వనరులు ఎక్కువ ఉంటే, డబ్బు కానీ టైం కానీ ఎఫర్ట్స్ కానీ పెట్టగలమంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం ఖర్చు పెట్టచ్చు కదా, అలా కూడా వాళ్ళని బెటర్ పర్సన్స్ చేయొచ్చు కదా అని దాని ఉద్దేశం. అంతేగాని కర్మని కంప్లీట్గా వాళ్ళు తీసేస్తాము అని కాదు, కొంతన్నా ఉపశమనం కలిగించగలం కదా అని. సో ద స్కూల్స్ ఫర్ ద పూర్ చిల్డ్రన్, దో ఫార్ లెస్ యూస్ఫుల్ దాన్ దే ఆట్ టు బి, ఎంత బాగా ఉపయోగపడాలో అంత బాగా ఉపయోగపడకపోయినా ఈ స్కూల్స్ ఏవైతే నడుపుతున్నారో పూర్వ చిల్డ్రన్కి, పేద విద్యార్థుల కొరకు ఎంత బాగా ఉపయోగపడాలో అంత బాగా ఉపయోగపడకపోయినా కూడా ఆర్ గుడ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ వైల్డ్ సరౌండింగ్స్. అవి మంచివే, ఎందుకంటే వాళ్ళని పట్టి పీడిస్తున్న దుర్భరమైన పరిస్థితుల కన్నా ఈ స్కూల్ మంచివే. ఎవరు కారణం? టు విచ్ దే హావ్ డూమ్డ్ బై యువర్ మోడర్న్ సొసైటీ. నవీన సమాజము వాళ్ళని అక్కడే ఉండేట్టుగా చేసింది, వాళ్ళని అక్కడి నుంచి బయటికి లాగే ప్రయత్నం చేయటల్లా. కాబట్టి దానికన్నా ఆ పరిస్థితులు చూసి ఊరికే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోకుండా స్కూల్ నడపడం అనేది ఒక రకంగా మంచిదే. అయితే ఎంత దాకా ఉపయోగపడుతుంది అంటే బాగా ఉపయోగపడేట్టుగా మనం ఆ స్కూల్లో నడపాలి అని చెబుతోంది. టు విచ్ దే ఆర్ డూమ్డ్ బై మోడర్న్ సొసైటీ. ది ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఎ లిటిల్ ప్రాక్టికల్ థియాసఫీ. ది ఇన్ఫ్యూజన్ అనే మాట ఇటాలిక్స్ లో పెట్టింది ఆవిడ. ఇటాలిక్స్ లో పెట్టడం అంటే దానికి ప్రాధాన్యత ఉంది అని. అది ఊరికే ప్రాక్టికల్ థియాసఫీని వారి జీవితాల్లో ప్రవేశించబెట్టినప్పుడు అని అర్థం చేసుకుంటే సరిపోదు. దానికన్నా ఇంకా ఎక్కువ దాంట్లో వెనకాల ఆలోచన
దాని వెంట పెట్టాలి, ఆ మాట వెంట. అందుకని అది ఇటాలిక్స్ లో పెట్టబడింది. ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ ఇటాలిక్స్, విచ్ ఈస్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. ఆ ఇంపార్టెన్స్ ఏమిటంటే ఊరికే దాని డిక్షనరీ మీనింగ్ తెలిసింది కాబట్టి అర్థమైపోయింది కాదు, దాని వెనకాల ఏదో ఇంకా ఉంది, అది కూడా పట్టుకునే ప్రయత్నం చేయాలి అని. The infusion in italics of a little practical theosophy would help 100 times more in life the poor suffering masses than all this infusion of useless intelligence. The infusion of a little practical theosophy would help 100 times more in life the poor suffering masses than all this infusion of useless intelligence. రెండో క్వశ్చన్, మీరు చెప్పే విధానంలో పనికొచ్చే తెలియదు. మొదటి క్వశ్చన్ లో నేను చెప్పింది డిఫ్యూజన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి చెప్పింది. ఏమిటంది? సరైన విధానం, సరైన తెలివితేటలు వాళ్ళకి చేర్చబడటం లేదు అని. అదే చెబుతోంది ఇక్కడ కూడా. అయితే ఏమి చేయొచ్చు? ఇన్ఫ్యూజన్ ఆఫ్ లిటిల్ ప్రాక్టికల్ థియాసఫీ, ఆచరణాత్మక దివ్య జ్ఞానాన్ని గనక వాళ్ళకి అందించగలిగితే, ఆచరణాత్మక దివ్య జ్ఞానాన్ని అందించగలిగితే ఎన్నో విధాల అందించవచ్చు. ఆ ఇన్ఫ్యూజన్ లో ఎన్నో అర్థాలు ఉన్నాయి. తెలియజెప్పడం ఒకటి, టెక్నికల్ మాటలు వాడకుండా చాలా సింపుల్ గా చిన్నపిల్లలకి చెప్పడం ఒకటి, లేకపోతే నేను టీచర్ అయి ఉంటే అక్కడ నేను ఎలా ప్రవర్తిస్తానో ఆ ప్రవర్తన ద్వారా వాళ్ళు తెలుసుకునేట్టుగా వాళ్ళకు మోడల్ గా ఉంటే నేను, అలాగే వేరియస్ విధానాలు ఉన్నాయి. ఆలోచించే కొద్దీ మనకు విధానాలు దొరుకుతాయి. సో ద ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఎ లిటిల్ ప్రాక్టికల్ థియాసఫీ వుడ్ హెల్ప్ 100 times more. అలా ఆచరణాత్మక విజ్ఞానాన్ని వాళ్లకు అందించినందువల్ల 100 వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అని, 100 బెనిఫిట్ వస్తుంది దాన్ యూస్లెస్ ఇంటెలిజెన్స్ బీయింగ్ గివెన్ టు దెమ్. పనికిరాని తెలివితేటలు ఏవైతే వాళ్ళ హెడ్ లెర్నింగ్ పనికి వస్తుందో, ఇదో పెద్ద కాన్సెప్ట్, ఇది కూడా మాట్లాడుకున్నాం కదా. కేవలము మెదడుతో నేర్చుకునే విధానం ఒకటి, ఆత్మలకి అందాల్సిన విధానం ఒకటి. సో హెడ్ లెర్నింగ్ అండ్ సోల్ విజ్డమ్ అని రెండు విధానాలు చెప్పింది. పెద్దవాళ్ళకని చెప్పింది అనుకుంటారు, దీన్ని ఎవరికైనా మనం అన్వయించవచ్చు. కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళకి జీవితాల్లో లేకపోతే వచ్చే జీవితాలకు కూడా పనికొచ్చేటటువంటి అలాంటి విద్యను గనక మనం వాళ్ళలో ప్రవేశపెట్టగలిగితే, ఇందాక అనుకున్నట్టు మాటలతో, చేతలతో, లేకపోతే ఇంకేదైనా విధానం బాగా మనకు నచ్చితే ఆ విధానంలో, మేబీ పాటలతో, ఎలా చేస్తే వాళ్ళని ఆకట్టుకుంటారో అలాగా వాళ్ళ దగ్గరికి ఈ విధానాన్ని, ఆచరణాత్మక దివ్య జ్ఞానాన్ని కనుక తీసుకెళ్ళగలిగితే అది 100 రెట్లు మేలు చేస్తుంది ఈ పూర్ సఫరింగ్ మాసెస్ కి అని. ఎవరైతే బీదతనం అనుభవిస్తూ కష్టపడుతూ ఉన్నారో చాలా మంది ఉన్నారు. మాసెస్ అంటే జన సందోహం చాలా పెద్దది ఉంది. వాళ్ళందరూ ఎలా అయితే కష్టపడుతున్నారో వాళ్ళకి 100 బెనిఫిట్ చేస్తుంది ఈ ప్రాక్టికల్ థియాసఫీ వాళ్ళకి అందించినందువల్ల, దాన్ దిస్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ యూస్లెస్ ఇంటెలిజెన్స్. ఈ రెండో ఇన్ఫ్యూజన్ మామూలుది, అది ఇటాలిక్స్ లో లేదు. దాన్ ఆల్ దిస్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ యూస్లెస్ ఇంటెలిజెన్స్. యూస్లెస్ ఇంటెలిజెన్స్ అంటే ఎందుకు చెబుతాం యూస్లెస్ అని? ఈ జీవితానికే సరిపోతుంది ఇది. ఈ ఇంటెలిజెన్స్ ఈ జీవితంతో ఆగిపోతుంది. అలాంటి మెదడుకు నేర్పుతున్నారు. దానికన్నా 100 బెనిఫిషియల్ గా వాడికి పనికొచ్చేది, ఎప్పటికీ పనికొచ్చేది, ఎల్లకాలము పనికొచ్చేది ఆచరణాత్మక దివ్య జ్ఞానాన్ని గనక వాళ్ళకి అందించగలిగితే, ఏ విధానాలు పాటించి మీరు అందిస్తారో మీరే ఆలోచించుకోండి అని దాని ఊరికే ఇన్ఫ్యూజన్ ఇటాలిక్స్ లో పెట్టి వదిలేస్తున్నాడు. కాబట్టి అది ఆలోచించుకొని ఆ పని చేయండి అని చెప్పింది. ఏమిటి క్వశ్చన్ ఏమిటి? వెల్ యూ మే బి రైట్ బట్ నౌ అని ఆగిపోయాడు. అతను ఏం చేయాలి మేము అన్నట్టుగా ఆగిపోయాడు. ఫస్ట్ లైన్ లోనే బోల్డ్ అంత రిప్లై ఉంది. జస్ట్ లెట్ us కన్సిడర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అ బ్రాడ్ స్టాండ్ పాయింట్. నారో స్టాండ్ పాయింట్ ఏమిటి? వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు చదువుకోవాలి, అదే వాళ్ళకి అలాంటివన్నీ నారో అవుట్లుక్. బట్ బ్రాడర్ అవుట్లుక్ ఏమిటి? వాళ్ళకి జీవితాలు, ఈ జీవితమే కాదు వచ్చే జీవితంలో కూడా, ఇంకా వచ్చే జీవితంలో కూడా వాళ్ళకి పనికొచ్చే విధానం ఏమైనా ఉంది, అది అందించగలము అంటే అది ఆచరణాత్మక దివ్య జ్ఞానం వాళ్ళకి అందించడమే. అది ఎలా అందిస్తారు అనేది ఎవరికి వారు ప్లాన్స్ వేసుకుని, ప్రణాళికలు వేసుకుని, ఏ విధానంతో నేను లెసన్ చెబితే వాళ్ళకి ఈ విషయం అందుతుందో. మన ఎవరో అన్నారు, మోరల్
క్లాసెస్ ఉండేవి ప్రతి స్కూల్లో అని. మామూలు పాఠం చెప్పేటప్పుడు కూడా ఎందుకు మనం ఇలాంటివి మేళవించి చెప్పలేం? మేళవించి చెప్పగలం. చెప్పే ఉపాధ్యాయుడికో లేకపోతే చెప్పే మాస్టర్కో జీవిత విధానం కనుక దానికి బాగా అలవాటై ఉంటే, ఎలా జీవిస్తే ఇతరులకు ఉపయోగపడటం అనేది వీలవుతుందో అనేది తెలిస్తే ఆ విధానాన్ని బోధించడానికి అతను ముందుకు వెళ్తాడు. కాబట్టి దిస్ ఈస్ సంథింగ్ విచ్ షీ సజెస్టింగ్ వాట్ ఈజ్ అవర్ గోల్, ఎడ్యుకేటింగ్ పీపుల్ అంటే ఏమిటి అని. కాబట్టి ఈ విధానంతో విద్యా బోధన జరగవలే అనేది ఆవిడ ఆకాంక్ష. ఎంక్వైరర్ ఈజ్ ఆస్కింగ్ బట్ రియలీ అని మళ్ళీ పెద్ద డాష్, నిజంగానా అని ఒక పెద్ద డాష్. అంటే ఇవాడు ఫినిష్ కాలేదు, మధ్యలో అతను లోపలికి వచ్చాడు. బట్ రియలీ అని అడిగాడు అతను ఎంక్వైరర్. థియాసఫిస్ట్ ఇస్ సేయింగ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్, నన్ను కంప్లీట్ చేయనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది అతని. థియాసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్. సో opened a subject on which we theosophists feel deeply and I must have my say. దివ్యజ్ఞానుల మేము ఈ విషయం మీద, ఏ విషయం, ఎడ్యుకేషన్ మీద చాలా లోతుగా ఆలోచించాము, చాలా లోతుగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేశాము. కాబట్టి నన్ను చెప్పనివ్వండి అంటోంది. లెట్ ప్లీజ్ యూ హ్యావ్ ఓపెన్ ఏ సబ్జెక్ట్. మీరు ఒక మాటని లేకపోతే ఒక క్వశ్చన్ని మీరు ఆవిష్కరించారు. ఈ విషయం మీద మేము చాలా చాలా తీవ్రంగా, చాలా లోతుగా ఆలోచించాం. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను చెప్తాను. ఐ మస్ట్ హ్యావ్ మై సే. నేను చెప్పే విషయం నాకు అవకాశం ఇవ్వండి అని గట్టిగా అడుగుతాను. ఐ క్వైట్ అగ్రీ దట్ దెర్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ టు ఎ స్మాల్ చైల్డ్ bred in the slums, having the gutter for playground and living amid continued coarseness of gesture and word, in being placed daily in a bright, clean schoolroom hung with pictures and often gay with flowers. I quite agree that there is a great advantage to a small child bred in the slums, having the gutter for playground and living amid continued coarseness of gesture and word, in being placed daily in a bright, clean schoolroom hung with pictures and often gay with flowers. ఇది అంటోంది ఆవిడ. డెఫినెట్గా స్కూళ్ళలో మంచి అందంగా తయారు చేయబడిన క్లాస్ రూమ్స్లో మంచి మంచి పిక్చర్స్, మంచి మంచి చిత్రాలని అక్కడ పెట్టి అందమైన వాతావరణం కల్పించడం, అలాగే మంచి పూలను కూడా అక్కడ బొమ్మలను కానీ యాక్చువల్గా పూలను కానీ పెట్టి మంచి వాతావరణం క్రియేట్ చేయడం చాలా మంచి పనే. అయితే వాళ్ళ ఆ చైల్డ్ ఎక్కడ పెరిగింది, ఆ పూర్ చైల్డ్ ఎక్కడ పెరిగింది, ఆ స్మాల్ చైల్డ్ ఎక్కడ పెరిగింది, ఆ చిన్న పిల్ల ఎక్కడ పెరిగింది అంటే స్లమ్స్లో పెరిగింది. సరి అయిన ఇళ్ళు కూడా లేని చోట పెరిగింది. స్లమ్స్ అంటే అలాంటి వాళ్ళు అందరూ కలిసి ఉన్నదే స్లమ్. అంటే బిల్డింగ్లు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పాలించే వాళ్ళు ఇచ్చే బిల్డింగ్లో కూడా వాటిని ఇంకా స్లమ్స్ అనే అనాలి, ఎందుకంటే వాళ్ళకి సరి అయిన విధానం నేర్పబడలేదు కాబట్టి. స్లమ్స్ అంటే చైల్డ్ బ్రెడ్ ఇన్ ద స్లమ్స్ అంటే గుడిసెల్లో కాపురం ఉంటున్న వాళ్ళు అని మనం అర్థం చేసుకుంటాం. ఇలా స్థితిలో ఉన్న వాళ్ళందరూ కలిసి జీవించే స్థానాన్ని స్లమ్ అంటారు. ఎవరైతే కష్టాలు పడుతున్నారో, ఎవరైతే అతి దీన స్థితిలో ఉన్నారో వీళ్ళంతా కలిసి జీవించే ప్లేస్ ని స్లమ్. అలాంటి స్లమ్స్ లో ఉన్నారు వాళ్ళు. చైల్డ్ బ్రెడ్ ఇన్ ద స్లమ్స్, హ్యావింగ్ ద గటర్ ఫర్ ప్లే గ్రౌండ్. ఎక్కడ ఆడుకోవాలి ఆ పిల్లాడు? మురికి కాలువల్లో ఆడుకోవాలి, మురికి కాలువలు పక్కన ఆడుకోవాలి. అది వాళ్ళ స్థితి. అండ్ లివింగ్ ఎమిడ్ కంటిన్యూడ్ కోర్స్నెస్ ఆఫ్ జెస్చర్ అండ్ వర్డ్. ప్రతినిత్యము వాళ్ళు మాటలలో, చేతలలో క్రూరత్వాన్ని లేకపోతే గరుకుదనాన్ని అనుభవిస్తున్నారు. గరుకు అంటే స్మూత్గా ఎవరు మాట్లాడలే వాళ్ళతో, అందంగా వాళ్ళతో మాట్లాడలే. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరికీను అది అలవాటు కాలేదు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలా చేశాయి. కాబట్టి వాళ్ళందరూ, ఆ పిల్లలందరూ ప్లే గ్రౌండ్కి ఏమో మురికారుల దగ్గర ఆడుతున్నారు. అలాగే ఎలా జీవిస్తున్నారంటే కంటిన్యూడ్ కోర్స్నెస్,
కంటిన్యూడ్, అది ఎప్పటికీ ఆగట్లే. ఏమిటిది? గరుగుతనంతో కూడిన మాటలు వినడం, గరుగుతనంతో కూడిన చేతలను అనుభవించడం. ఆ పిల్లలు అవి చేస్తున్నారు. చాలా దుర్భరమైన పరిస్థితి కదా అనేది చెబుతోంది ఆవిడ. I quite agree that there is a great advantage to a small child bred in the slums having the gutter for playground and living amid continued coarseness of gesture and word. ఆ మాటల్లో సున్నితత్వం లేదు, ఆ చేతల్లో సున్నితత్వం లేదు. గరుగుదనంతో ముడిపడిపోయిన చేతలు మాటలతో ఆ పిల్ల పెరుగుతోంది, దుర్భరమైన పరిస్థితుల్లో పెరుగుతోంది. అలాంటి పిల్లకి మంచి క్లాస్ రూమ్స్, దాంట్లో మంచి చిత్రాలను పెట్టి, మంచి పువ్వులను, అక్కడ గే అంటే ప్రస్తుత అర్థం కాదు, హ్యాపీగా ఉండడానికి ఫ్లవర్స్ పెట్టడం, విత్ పిక్చర్స్ అండ్ ఆఫన్ గే విత్ ఫ్లవర్స్, ఆనందాన్ని కలిగించడం కోసం అక్కడ పుష్పాలను కూడా అమర్చారు. చాలా బాగుంది ఇది, ఈ క్లాస్ రూమ్. వాళ్ళ ఇండ్ల కన్నా ఇది బాగుంది, డెఫినెట్ గా బాగుందని చెబుతాను. దేర్ ఇట్ ఈస్ టాట్ టు బి క్లీన్, దేర్ ఇట్ ఈస్ టాట్ టు బి క్లీన్, జెంటిల్, ఆర్డర్లీ. అక్కడ వారికి ఏమి బోధ చేస్తున్నారు అంటే, ఈ నీట్ రూమ్స్ లో, అందంగా అలంకరించబడిన క్లాస్ రూమ్స్ లో ఏం చెప్తున్నారు? దేర్ ఇట్ ఈస్ టాట్ టు బి క్లీన్. స్వచ్ఛత అంటే ఏమిటి, శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి, శుభ్రత అంటే ఏమిటి అది నేర్పిస్తున్నారు. అలాగే జెంటిల్ గా ఉండడం అనేది నేర్పిస్తున్నారు. ఇలా కరుగుదనంతో కూడిన మాటలు ఉంది కదా, కరుగుదనంతో కూడిన చేతలు ఉంది కదా, అది కాకుండా అందంగా, జెంటిల్ గా అంటే అతి సున్నితమైన స్వభావంతో జీవించడం ఎలాగనేది నేర్పిస్తున్నారు. అలాగే డిజార్డర్లీగా ఉండకుండా, ఒక పద్ధతి లేకుండా జీవించకుండా, ఒక పద్ధతిని ఆ పిల్లలకి నేర్పిస్తున్నారు. దేర్ ఇట్ ఈస్ టాట్ టు బి క్లీన్, జెంటిల్, ఆర్డర్లీ. సో ఆ పిల్లలకి ఈ శుభ్రత అంటే ఏమిటి, అందరినీ గౌరవిస్తూ, అందరికీ ప్రేమతో, ఎవరికి నొప్పి కలగకుండా మాట్లాడడము, లేకపోతే యాక్ట్ చేయడం అంటే ఏమిటి, కార్యరూపంలో ఎలా పెట్టాలి అనేది. యాక్ట్ అంటే దయచేసి అర్థం చేసుకోండి, కార్యరూపంలో ఎలా పెట్టాలి. అలాగే ఆర్డర్లీగా ఎలా ఉండాలి, క్రమబద్ధతతో, క్రమశిక్షణతో, క్రమం అంటే ఏమిటి అనేది అవి నేర్పిస్తున్నారు అక్కడ. దేర్ ఇట్ లెర్న్స్ టు సింగ్ అండ్ ప్లే. ఇట్ అంటే చైల్డే. దేర్ ఇట్ లెర్న్స్ టు సింగ్ అండ్ ప్లే. అది ఆ పిల్లాడు అక్కడ పాడడానికి, ఆడుకోవడానికి నేర్చుకుంటోంది. దేర్ ఇట్ లెర్న్స్ టు సింగ్ అండ్ ప్లే. ఆడుకోవడం అంటే ఏమిటి, అలాగే పాడడం అంటే ఏమిటి అనే విషయాలు కూడా నేర్చుకుంటోంది ఆ పిల్ల. హ్యాస్ టాయ్స్ దట్ అవేకెన్ ఇట్స్ ఇంటెలిజెన్స్, హ్యాస్ టాయ్స్ దట్ అవేకెన్ ఇట్స్ ఇంటెలిజెన్స్. అక్కడ బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మల వల్ల సహజంగా దాని తెలివితేటలు పెరిగేందుకు దోహదపడే బొమ్మలు ఉన్నాయి. లెర్న్స్ టు యూజ్ ఇట్స్ ఫింగర్స్ డెఫ్ట్లీ. ఆ పిల్లకి సహజంగా ఉన్న ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో, వేళ్ళు ఎలా ఉన్నాయో, ఆ వేళ్ళని ఎంత అందంగా వాటిని వాడి ఏం చేయొచ్చో. డెఫ్ట్లీ అంటే స్కిల్ఫుల్లీ, డెఫ్ట్ అంటే స్కిల్, ఎంత నేర్పుతో ఆ వేళ్ళని వాడచ్చో కూడా చెప్పబడుతోంది. ఈ స్పోకెన్ టు విత్ ఎ స్మైల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫ్రౌన్. చాలా మంచి మాటలు చెప్పింది. ఈ స్కూళ్ళలో నవ్వుతో వాళ్ళ విషయాలు తెలియజేస్తున్నారు. నవ్వు, ముఖంలో తీవ్రత లేకుండా నవ్వుతో. ఫ్రౌన్ అంటే ఈ రెండు కనుబొమ్మలు దగ్గరికి చేర్చేసి కోపంగా చూస్తున్నప్పుడు, అది ఈజ్ ఫ్రౌనింగ్. ఫ్రౌనింగ్ అంటే ఒకళ్ళని ఏహ్యభావంతో చూసేప్పుడో, లేకపోతే కోపంగా చూసేప్పుడో జరిగే ఒక క్రియ, జరిగే ఒక విషయం. కాబట్టి ఫ్రౌనింగ్ కాకుండా, వాళ్ళని ఇంకో విధానంతో చూడకుండా, నువ్వు పనికిరాని వాడివి అనే ఐడియా వాళ్ళకి వచ్చేట్టుగా చూడకుండా, వాళ్ళని అందంగా నవ్వుతో వాళ్ళతో మాట్లాడడం. అంటే మన లోపల హృదయంలో నవ్వు ఉంటే డెఫినెట్ గా మాటల్లో కూడా నవ్వు ధ్వనిస్తుంది, ఇందాకే అనుకున్నాగా. అలాగా ఈజ్ జెంట్లీ rebuked or coaxed instead of cursed. ఈజ్ జెంట్లీ rebuked or coaxed instead of cursed. జెంట్లీ rebuked, చాలా సున్నితంగా. రిబ్యూక్ చేయడం అంటే నువ్వు చేస్తుంది తప్పమ్మా అని చెప్పే విధానం. రిబ్యూక్ అంటే యాక్చువల్గా తిట్టడం అనే విషయం కరెక్టే. ఆ రిబ్యూక్ లో కూడా, తిట్టడంలో కూడా, ఆ సరి చేయడంలో కూడా జీవితాంతము ఆ సరి చేయబడ్డ విషయం నాకు గుర్తుండాలి.
అంతేగాని అబ్బాయి ఏం చెప్పాడు రా బాబు ఇతను ఇలా గుర్తు చేశాడు ఏమిటి, ఇలా నన్ను కరెక్ట్ చేశాడు అనే విధానం కాదు. చాలా అందంగా జెంట్లీ రిబ్యూక్డ్ అంటే చాలా సున్నితత్వంతో కూడిన విధానంతో ఏది ఆ పిల్ల చేస్తోందో ఆ పిల్లని ఆ విధానం నుంచి మరల్చడం, ఇంకో విధానంలో పెట్టడం, సరి అయిన సూచనలు మాటలు ఇస్తూ, ఆ మాటలు సూచనలు కోపంతో కూడా ఇవ్వచ్చు, బట్ జెంటిల్గా చేయమంటుంది, జెంటిల్గా చేయడం, ఇవన్నీ జరుగుతాయి స్కూళ్ళలో అంటున్నాను. ఆర్ కోక్స్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్స్డ్. కోక్స్డ్ అంటే దాన్ని చాలా అందంగా ప్రోద్బలం చేయడం, ఆ పిల్లని సరి అయిన విధానంలో ఉండమ్మా, ఇది నువ్వు చేయాల్సిన పని అని. అంతేగాని శాపించినట్టు లేకపోతే శపించినట్టు గట్టిగా మాటలు మాట్లాడి ఆ అమ్మాయికి దుఃఖం కలిగించడం కాదు అని చెబుతోంది. All this humanizes the children. Arouses their brains and renders them susceptible to intellectual and moral influences. ఈ విధానం ఏదైతే అవలంబిస్తారో టీచర్స్, బోధ చేసేవాళ్ళు, ఇది ఆ పిల్లల్లో మానవత్వాన్ని నింపుతుంది. మానవత్వాన్ని నింపడమే ప్రధాన ఉద్దేశము. మానవత్వాన్ని నింపుతుంది. అరౌజెస్ దేర్ బ్రెయిన్స్, వారి మెదడులో ఉండే శక్తిని మేల్కొల్పుతుంది. అండ్ రెండర్స్ దెమ్ ససెప్టబుల్ టు ఇంటెలెక్చువల్ అండ్ మోరల్ ఇన్ఫ్లుయెన్సెస్. నీతివంతమైన ప్రభావాలకి అలాగే తెలివితనంతో కూడిన ప్రభావాలకి వాళ్ళని ఎదిగేట్టుగా చేస్తుంది. అంటే ససెప్టిబుల్ అంటే దానికి లోబడడం. యాక్చువల్గా ఇక్కడ లోబడడం కన్నా కూడా మనం ఇలా చెప్పుకుంటే బాగుంటుంది. ఆ పిల్ల తెలివితనంతో ఎదగడం, అలాగే నీతివంతమైన ప్రభావాలలో పడి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం, ఇది జరగాలి అన్నట్టుగా సజెస్ట్ చేసింది. ఆల్ దిస్ హ్యూమనైజెస్ ద చిల్డ్రన్. మానవత్వంతో నింపేయడమే వాళ్ళని. ఏది ప్రేమ, ఏది జెంటిల్నెస్ అని అవన్నీ చెబుతాను. The schools are not all they might be and ought to be. The schools are not all they might be or ought to be. ఎలా ఉండాలో, స్కూల్స్ అనేవి ఎలా ఉండాలో, ఎలా యాక్చువల్గా ఉండాలో, ఎలా ఉన్నాయో దాని గురించి కాదు. ద స్కూల్స్ ఆర్ నాట్ ఆల్ దే మైట్ బి ఆర్ ought to be. మైట్ బి అంటే ఇంకెప్పుడో ఎలా ఉండాలో అని, తర్వాత ఎప్పుడో ఎలా ఉండాలో అనుకోవడం. అలాగే ఎలా ఉండాలని మనమే ఇప్పుడు ప్రస్తుతంలో నిర్ధారణ చేయడం. బట్ కంపేర్డ్ విత్ ద హోమ్స్ దే ఆర్ ప్యారలైజెస్. ఆ పిల్ల వచ్చిన వాతావరణంతో కంపేర్ చేస్తే, దాంతో పోలిస్తే ఇది స్కూల్. అండ్ దే ఆర్ స్లోలీ రియాక్టింగ్ ఆన్ ద హోమ్స్. ఈ విధానం ఏదైతే వాళ్ళలో నేర్పించబడిందో, మానవత్వం అనేది మేల్కొల్పబడిందో, సహజంగా తెలుగు ఎలా వచ్చాయో, నీతివంతమైన ప్రభావానికి ఎలా లోనయ్యారో, ఇవన్నీ వాళ్ళలో, వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఈ ప్రభావాలన్నీ అక్కడ వెలివిరియడానికి అవకాశం వస్తుంది. But while this is true of many of the board schools, your system deserves the worst one can say of it. But while this is true of many of the board schools, your system deserves the worst one can say of it. ఇది కేవలం అతి ధనవంతులైన వెళ్లే వాళ్ళ స్కూళ్ళకి మటుకే పరిమితమైంది ఇప్పుడు అని చెబుతాం. ధనవంతులు వెళ్లే బోర్డింగ్ స్కూల్ అంటారు, అక్కడే ఉండిపోయి అక్కడే నివసిస్తూ చదువుకునే స్కూల్స్ ఉన్నాయే, అలాంటి స్కూల్స్ లో మటుకే ఇది నిజంగా ఉంది. యువర్ సిస్టమ్ డిజర్వ్స్. ఇక్కడ ఉండే విధానంలో సరి అయిన విధానం లేదు ప్రస్తుతానికి. కాబట్టి విద్యా విధానం గురించి బాగా ఈ వృత్తిలో ఉండే టీచర్స్ కానీ, వాళ్ళకి సహాయపడడానికని వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ, ఎలా మాట్లాడితే వాళ్ళకి సరి అయిన అవగాహన పెరుగుతుంది, ఒకరంటే ఒకరికి ప్రేమ పెరుగుతుంది, ఎలా చెప్పాలో చెప్పింది ఆవిడ. మళ్ళీ ఒకసారి ఈ ఆన్సర్ మడుగు చదువుదాం. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకి మామూలుగా కూర్చున్నప్పుడు, ఏదో పేపర్ చదువుతున్నప్పుడు, న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు, లేకపోతే ఇంకెక్కడో అందవు. ఎలా ఒక పిల్లని పెంచాలి, ఎలా ఒక పిల్లని సంపూర్ణవంతురాలుగా చేయాలి, మానవత్వం ఎలా నింపాలి తనలో. అలిచినప్పుడు ఏమవుతుంది ఆ పిల్లకి,
పిల్లకి అరిచినప్పుడు ఏమవుతుందంటే తన సైకి అంతా డిస్టర్బ్ అయిపోతుంది. నేను ఒక పిల్లాన్ని ఎరుగుదును, వాళ్ళ నాన్న తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అబ్బాయి చేయడం పెట్టుకుంటాడు. ఎలా అర్థమైపోయిందంటే నాన్న నా దగ్గరికి వస్తే కొడతాడు అని. అంతలా ప్రభావం వచ్చేసింది ఆ పిల్లాడి మీద. అంటే సైకి డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఇక లోపల ఉండే ఆలోచించే తత్వానికి ఏమనిపిస్తోందంటే నాన్న అంటే ప్రేమించే మనిషి కాదు, ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా కొడతాడు. అంటే తప్పులు చేస్తోందేమో ఆ పిల్లాడు కానీ, బట్ చెప్పే విధానం ఎలా ఉండాలి, నేర్పించే విధానం ఎలా ఉండాలి, ఎంత సొబగుతో చేయొచ్చు, ఎంత అందంగా చేయొచ్చు, ఎన్ని మంచి మాటలతో చెప్పచ్చు, ఎన్ని కథలతో చెప్పచ్చు, ఈ విషయం అంతా దీంట్లో చెప్పింది. మళ్ళీ ఇంకోసారి చదువుకున్నందువల్ల మనం టైం వేస్ట్ చేసిన వాళ్ళంగా మిగలము. కాబట్టి మళ్ళీ ఇంకోసారి చదువుదాం. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది, నిజంగానే అన్ని. తర్వాత అడ్డం పడబోతుంటే ఆవిడ చెబుతోంది, లెట్ మీ ఫినిష్ ప్లీజ్. You have opened a subject on which we theosophists feel deeply and I must have my say. నేను చెప్పాలి, మేమేమనుకుంటున్నామో చాలా బాగా లోతుగా ఆలోచన మీద, కాబట్టి నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వండి, నేను కంప్లీట్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పింది. I quite agree that there is a great advantage to a small child bred in the slums having the gut of a playground and living in amid coarseness of gesture and word. సో ఏ పిల్ల అయితే స్లమ్స్ లో పెరుగుతోందో, బీద పరిస్థితుల్లో పెరుగుతోందో, బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ మధ్యలో పెరుగుతోందో, అక్కడ తనకి మురికి గుంటలే ఆట గ్రౌండ్స్గా, ప్లే గ్రౌండ్స్గా ఉన్నాయో, అలాగే అందరూ కూడా పరిస్థితుల ప్రాబల్యం వల్ల కరుకుదనంతో నిండిన చేతలు, కరుకుదనంతో నిండిన మాటలతో జీవిస్తున్నారో అవే ఆ పిల్లల తెలుస్తున్నాయి. ఆ పిల్లలు I quite agree that there is a great advantage to a small child bred in the slums, having the gut of a playground and living amid continued coarseness of gesture and word. ఇది మనం చెప్పుకున్నాం. In being placed daily in a bright, clean school rooms. అందంగా ఉన్నవి, బ్రైట్ గా ఉన్నవి, మంచి వెలలు వేసిన ప్రదేశము, శుభ్రంగా ఉన్న స్కూల్ రూములో, మంచి మంచి చిత్రాలు ఉన్న స్కూల్ రూములో, మంచి పూలతో అలంకరించిన రూములో ఈ పిల్లలు అక్కడికి వచ్చి చదువుకోవడం చాలా మంచి విషయం. దేర్ ఇట్ ఈస్ టాట్ టు బి క్లీన్. ఆ పిల్లకి క్లీన్ గా ఉండడం, శుభ్రంగా ఉండడం ఏమిటో నేర్పించారు. అలాగే జెంటిల్, ఆర్డర్లీ, సున్నితంగా జీవించడం ఎలాగా, అలాగే క్రమ పద్ధతితో జీవించడం ఎలాగా అనేది కూడా నేర్పించారు. దేర్ ఇట్ లెర్న్స్ టు సింగ్ అండ్ టు ప్లే. అక్కడ అది పాడడము ఆ పిల్ల, అలాగే పిల్లాడడం. దేర్ ఇట్ అంటే ఇద్దరికి పనికొస్తుంది. లర్న్స్ టు సింగ్ అండ్ టు ప్లే. ఆడడానికి అందరితో కలిసి, అలాగే పాడడానికి కూడా దాన్ని నేర్పిస్తారు. హ్యాస్ టాయ్స్ దట్ అవేకెన్ విత్ ఇంటెలిజెన్స్. అక్కడ బొమ్మలు కూడా తన తెలివితనాన్ని పెంపొందించే బొమ్మలుగా ఉన్నాయి. సో ఈ విధానాన్నే మాంటిసోరీ అనే ఆవిడ చేపట్టింది. ఊరికే విషయం తెలియడానికి, మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఈ విషయం. ఊరికే మాకు తెలిసిన విషయం, మా చెల్లెళ్ళు ఇలాంటి స్కూల్కి వెళ్ళారు. మాంటిసోరీ సెక్షన్ అంటే వాళ్ళకి 5వ క్లాస్ దాకా ఎగ్జామ్స్ లేవు. 5వ క్లాస్ ఎగ్జామ్స్ లేవు. విధానం అంతా కూడా ఇలాంటి బొమ్మలతోనూ కథలతోనూ అలాగే చెప్పారు. సో దే హావ్ బీన్ టాట్ త్రూ స్టోరీస్, త్రూ సాంగ్స్, త్రూ ప్లేస్, అలా చెప్పారు. 5వ క్లాస్ దాకా ఎగ్జామ్స్ లేవు వాళ్ళకి. సో అలా విధానము మాంటిసోరీ విధానం. మాంటిసోరీ అనే ఆవిడ ఆ విధానాన్ని ప్రవేశపెట్టింది. యానీ బెసెంట్ ఆవిడ్ని అడియారు కూడా పిలిచి ఈ విధానం అందరికీ నేర్పించమని చెప్పింది. అవేకెన్ ది ఇంటెలిజెన్స్. టాయ్స్ దట్ అవేకెన్ ఇట్స్ ఇంటెలిజెన్స్. దాని తెలివితేటలను సహజంగా పెంపొందించే బొమ్మలు, అలాంటి వాటితో ఆడుకుంటుంది. లర్న్స్ టు యూజ్ ఇట్స్ ఫింగర్స్ డెఫ్ట్లీ. అంటే చేతి కళలు ఏమైనా ఉంటే, క్లేతో ఏమైనా బొమ్మలు తయారు చేయడం అంటే, లేకపోతే ఏదైనా చిత్రలేఖనం అంటే ఆ ఫింగర్స్ ని ఎంత అందంగా వాడచ్చో, ఎంత స్కిల్ఫుల్ గా వాడచ్చో కూడా నేర్పిస్తారు. ఈ స్పోకెన్ టు విత్ ఎ స్మైల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫ్రౌన్. నవ్వుతో ఆ పిల్లతో వ్యవహరించడం, అంతేగాని కోపంతో కాదు. ఫ్రౌనింగ్ అంటే కోపంతో కనుబొమ్మలు 2 ముడివేసి కనుబొమ్మలు ఎగరేస్తూ కోపంతో మాట్లాడడం కాదు. ఈ స్పోకెన్ టు విత్ ఎ స్మైల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫ్రౌన్. చాలా అందం. ఎవరితో మాట్లాడినా ఇలాగే చేయాలి కదా. ఎంత కోపంతో మీరు రిప్లై ఇస్తున్నా కూడా కనుబొమ్మల దగ్గరికి పెట్టక్కర్లేదు, గొంతు రేస్ చేయక్కర్లేదు,
అనేది విషయం కరెక్టే, చాలాసార్లు తప్పులు జరుగుతూ ఉంటాయి. స్పోకెన్ విత్ ఎ స్మైల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫ్రౌన్, ఈజ్ జెంట్లీ రిబ్యూక్డ్ ఆర్ కోక్స్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్స్డ్. జెంట్లీ రిబ్యూక్డ్, చాలా సున్నితంగా తప్పు చేసిన విధానంలోంచి మంచి విధానానికి మరల్చడం, మాటలతోనే మరల్చడం, మంచి మాటలతో మరల్చడం, సున్నితమైన మాటలతో మరల్చడం, కోప్పడకుండా. అలాగే ఆ పిల్లకి ప్రోద్బలం ఇవ్వడం, ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్, ఎందుకు పనికిరావు నువ్వు పైకే రావు అని కర్స్ చేయకుండా, శాపాలు పెట్టకుండా, ఆ పిల్లాడి యొక్క లోపల ఉండే ఇంటెలిజెన్స్ ని ఇంకా మంచి వైపు తిప్పడం. కోక్స్డ్ అంటే చాలా అందంగా మరల్చడం, లేకపోతే మార్పు చేయడం. కోక్సింగ్ అంటే బాగా మాటలతో చాలా ప్రభావితం చేసి అతనిలో వచ్చే మార్పుని గమనించడం. కోక్స్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్స్డ్. ఆల్ దిస్ హ్యూమనైజెస్ ద చిల్డ్రన్. ఇదంతా ఆ పిల్లల్లో మానవత్వాన్ని నింపుతుంది. ఈ విధానం అంతా, పైన చెప్పిన విధానం అంతా మానవత్వంతో వాళ్ళు నిండిపోయి సంపూర్ణమైన మానవత్వం వాళ్ళలో వికసిస్తుంది అని చెబుతాను. ఆల్ దిస్ హ్యూమనైజెస్ ద చిల్డ్రన్, arouses their brains and renders them susceptible to intellectual and moral influences. ఏదైతే తెలివితనముతో కూడిన ఆశయములు, భావాలు, అలాగే నీతివంతమైన ప్రభావాలు, ఇవన్నిటికీ వారి మెదడులో సరైన మార్పులు చేసి వాటికి ప్రభావితం ఏటి చేస్తుంది. ఈ మోరల్ ఇన్ఫ్లుయెన్సెస్ కి, ఇంటెలెక్చువల్ ఇన్ఫ్లుయెన్సెస్ కి తెలివితనంతో కూడిన విధానంగా ఆచరించడం ఎలాగానే తెలుస్తుంది, నీతివంతంగా జీవించడం కూడా ఎలాగో తెలుస్తుంది. ఈ విధానంలో ఆ బ్రెయిన్ లో మార్పులు వస్తాయి అని ప్రేమతో చేసినప్పుడు. ద స్కూల్స్ ఆర్ నాట్ ఆల్ దే మైట్ బీ అండ్ ఆట్ టు బీ. సో ఎలా ఉండాలో అలా లేవేమో స్కూల్స్, బట్ కంపేర్డ్ విత్ ది హోమ్స్, ద స్కూల్స్ ఆర్ నాట్ ఆల్ దే మైట్ బీ అండ్ ఆట్ టు బీ. వాళ్ళ ఇళ్ల కన్నా బాగున్నాయి, బట్ కంపేర్డ్ విత్ ద హోమ్స్ దే ఆర్ ప్యారడైజెస్, స్వర్గాలు. వాళ్ళ ఇళ్ల కన్నా, స్లమ్స్ లో ఉండే పిల్లల ఇళ్ల కన్నా ఇవి స్వర్గాలు. అండ్ దే ఆర్ స్లోలీ రియాక్టింగ్ ఆన్ ది హోమ్స్. వీరు నేర్చుకున్న విషయాలు ఇంట్లో వాళ్ళ అమ్మతోనో, వాళ్ళ నాన్నతోనో, వాళ్ళ ఇంకో పిల్లలతోనో మాట్లాడుతున్నప్పుడు ఈ వాతావరణం, ఈ సహృద్భావనలు, ప్రేమ, సున్నితత్వము, ఇవన్నీ అక్కడ వెలువరిస్తున్నాయి. అక్కడ పుట్టి అక్కడ పెరుగుతున్నాయి ఇంట్లో. అంటే ఇల్లు కూడా మారుతోంది ఈ స్కూల్ ఇంత అందంగా ఉన్నందువల్ల అది చెబుతోంది. బట్ వైల్ దిస్ ఈస్ ట్రూ ఆఫ్ మెనీ ఆఫ్ ద బోర్డ్ స్కూల్స్. బోర్డ్ స్కూల్స్ అంటే ప్రధానంగా ధనవంతులు వెళ్లే స్కూల్స్